మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యాన్ని ఈ పూట ధ్యానం నిమిత్తమై చదువుతాను, మీరు ఆలకించండి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. గతించిపోవునవి ఏమిటో, నిరంతరము నిలుచునవి ఏమిటో ఈ వాక్యంలో తేటగా మనకు వ్రాయబడి ఉన్నాయి. లోకము దాని ఆశలు గతిస్తాయి, కానీ దేవుని చిత్తాన్ని చేస్తున్న ప్రతి ఒక్కరూ నిరంతరము నిలుస్తారు. మనము దేవునిలో నిలిచి ఉన్నటకు ఆశిస్తున్నామా, లేక పతనావస్థలో ఉండి పాతాళానికి దిగాలని ప్రయత్నం చేస్తున్నామా? దేవుని చిత్తాన్ని ఎంతవరకు మనం ఎరిగి ప్రవర్తిస్తున్నాము అనే సంగతిని మనం కొంచెం క్షుణ్ణంగా ఆలోచించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తునట తండ్రి అయిన దేవుడు నలగగొట్టుటకు చిత్తమైందట ఆయనకి. అంటే ఏకైక కుమారుణ్ణి శ్రమలకు, నిందలకు, అవమానాలకు అప్పగించటం దేవుని చిత్తము అని మనం చదువుతున్నాం. అదే విషయాన్ని ఈ రోజున నేను ప్రకటించాలని ఆశిస్తే, సిలువను గురించి, ఆయన పడిన శ్రమలు, అవమానాల గురించి చెప్పకుండా ఉండలేను. ఒక విశ్వాసి జీవితంలో రక్షణ పొందాలనుకున్నా, ఆత్మ సంబంధమైన క్షేమాన్ని అనుభవించాలనుకున్నా, జీవితంలో క్రీస్తు యేసునందు వేరుపారి స్థిరపరచబడి ఫలించాలి అని అనుకున్న అతనికి శ్రమలు, నిందలు, అవమానాలు ఎంత అవసరమో, అవసరమైన శ్రమలన్నీ కూడా దేవుని చిత్తమని మనం గ్రహించాలి. యేసు ప్రభు ఒక రోజున ఒక ఉపమానాన్ని చెప్తూ ఆయన ఏమన్నాడంటే, విత్తనాలు తీసుకుని వెళ్ళిన వాడు విత్తనాలు చల్లాడు. కొన్ని బాటలో పడ్డాయి, కొన్ని ముళ్ళలో పడ్డాయి, కొన్ని రాతి నేలలో పడ్డాయి, మరికొన్ని మంచి నేలలో పడ్డాయి. ఆయన వ్యాఖ్యానించిన వ్యాఖ్యానంలో రాతి మీద పడ్డ విత్తనం మొలిచింది, కానీ శ్రమలు, హింస అంటే ఎండ తగిలినప్పుడు దానికి వేరు లేనందువల్ల అది ఎండిపోయింది. అంటే ఒక విశ్వాసికి హింసలు, నిందలు ఎంత అవసరమో క్రీస్తు యేసునందు వేరుపారి జీవించడం వలన మనం గుర్తించవచ్చు. శ్రమలలో, అవమానాల మధ్యలో, కష్టాలలో, నిందలలో ప్రభువుని స్తుతించుకుంటూ దేవుని చిత్తము అని ఎంతమంది ఈ రోజున సంతోషించి ఆనందించగలుగుతున్నారు? అన్ని సవ్యంగా, క్షేమంగా అన్నీ కలిసి వస్తే అబ్బో, దేవుడు ఎన్నెన్నో మేలు చేస్తాడు, మన దేవుళ్ళు అటు గొప్ప దేవుడు లేడని బ్రేకు బెల్లు లేకుండా సాక్ష్యాలు చెప్తారు. కానీ మన సాక్ష్యం ఎప్పుడు స్థిరపరచబడుతుందంటే, శ్రమలలో, హింసలలో కూడా క్రీస్తునందు నేను వేరుపారి ఉన్నాను, పొరపాటును కూడా ఆకు వాడని జీవితాన్ని నేను చేస్తాను, ఈ శ్రమలు నా జీవితానికి దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నేర్పిస్తాయి అనే భావన కలిగి జీవించాలని లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిగా కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యంలో
విశ్వాసుల నిమిత్తమై దైవజనుడు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు పరిపూర్ణమైన దేవుని చిత్తం ఎరిగి ఉండవలను అనే సంగతిని ఆయన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నట్లు చెప్తున్నాడు. మరి పరిపూర్ణమైన దేవుని జ్ఞానం, పరిపూర్ణమైన దేవుని చిత్తం ఎలా ఉంటుంది అనే సంగతిని మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మేము చిన్నపిల్లలుగా ఉంటున్నప్పుడు మా వీధుల్లో చెంచోళ్ళు అని తిరిగేవాళ్ళు. వాళ్ళ దగ్గర తాటాకుతో తయారు చేసిన గ్రంథం ఉండేది, తాడుతో కట్టుండేవాళ్ళు. వాళ్ళు వచ్చి మీ జాతకం చెప్తాము అనేవాళ్ళు. అప్పుడు మా వాళ్ళంతా ఏం చేసేవాళ్ళంటే అతన్ని కూర్చోబెట్టి ఆ యొక్క తాటాకు కట్టలో పుల్లలు పెట్టేవాళ్ళు. పుల్లలు పెడితే ఆ పుల్ల తీసినప్పుడు అక్కడ కోతి బొమ్మ, కుక్క బొమ్మ, ఏదో బొమ్మ ఉండేది. వాటిని ఆధారం చేసుకుని వాడు ఏదేదో చెప్తుండేవాడు. చెప్తూనే ఉంటాడు. ఒక పాత చీరిస్తారా అని అడుగుతాడు, ఒక పాత పంచిస్తారా అని అడుగుతాడు. ఈ మధ్య నేను కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు దేవుని చిత్తం కనుగొనేందుకు దేవుని బిడ్డలమే మేమని చెప్పుకునే కొందరు బైబిల్లో పొలంలో పెట్టడం నేర్చుకున్నారు. ఒక చిన్న ప్రార్థన చేసుకోవటం, ప్రభా నీ చిత్తమేదో మాకు చూపించమనటం, పుల్ల పెట్టడం. ఆ పుల్ల తీసిన దగ్గర ఆ పేజీలో ఉన్నటువంటి విషయాలు చదువుకొని అది దేవుని చిత్తమని అనుకునేవాళ్ళు. కొన్నిసార్లు ఆ పుల్ల పెట్టిన దగ్గర ప్రమాదమైన కార్యక్రమాలు ఉండి అయితే వాటిని తప్పించి మరొకసారి పుల్ల పెట్టేవాళ్ళు. వాళ్ళకు అనుకూలమైనటువంటి వాక్యం వచ్చినప్పుడు ఇది దేవుని చిత్తం అనుకునేవాళ్ళు. మరి కొంతమంది ప్రార్థన చేసి ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తారు. నష్టం వచ్చిందనుకో అది దేవుని చిత్తం కాదు అని బయటకు వచ్చేస్తారు. ఒక ఇల్లే కొంటారు. పేచీలు వచ్చాయనుకో అది దేవుని చిత్తం కాదు, చెప్తే వినలేదు వీళ్ళు అని సలుగుతూ గొణుగుతూ ఉంటారు. అసలు దేవుని చిత్తము పరిపూర్ణంగా మనం ఎలా తెలుసుకోవడం అనేది మనం తప్పనిసరిగా గ్రహించి ఉండాలి. ఎందుకంటే మన టీవీ ఛానల్స్ వాళ్ళు ప్రచురిస్తున్నారు. ఈ ఛానల్లో ప్రసంగం చేసే ప్రతి ప్రసంగం క్రైస్తవులను బలపరచుటకు మాత్రమే అంటున్నారు. ఇది అన్యుల కొరకు కాదండి, క్రైస్తవులను బలపరుచుకునే దాని కొరకే గనుక నేను ఈ విషయాలన్నీ చెప్పక తప్పదు. నా ప్రియమైన సహోదరులారా, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యంలో మనం చదివితే దేవుని చిత్తమేదో మనము పరీక్షించి తెలుసుకున్నట్లు ఈ లోక మర్యాదలు మనం అనుసరించకూడదు, అది దేవుని చిత్తము అని రాయబడి ఉంది. అంటే లోక మర్యాదలు ఎప్పుడైతే మనం అనుభవిస్తామో, అనుసరిస్తామో అప్పుడు మనం దేవుని చిత్తానికి దూరం అయిపోతున్నాము అనే సంగతి వాస్తవం. అది పరీక్షించి తెలుసుకొని ఆ దైవ చిత్తములో ఉన్నటువంటి మహదానందాన్ని ఆధ్యాత్మికంగా అనుభవిస్తూ ముందుకి సాగాలి. అది మన కర్తవ్యం. ఇంకా పై మాటను కూడా మనం 1వ వాక్యాన్ని కూడా చదివితే అక్కడేముందంటే, సహోదరులారా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి, అది బుద్ధిగల ఆరాధన. పాత నిబంధన భక్తులు ఏదైనా దేవునికి అర్పించాలనుకుంటే దాన్ని చంపి రక్తాన్ని పిండి ముక్కలు ముక్కలు దాని శరీరాన్ని చేల్చి ఆ బలిపీఠం మీద పెట్టేవాళ్ళు. అయితే క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు అది పూర్తిగా భిన్నంగా వ్రాయబడి ఉంది. అదేంటంటే, మనం సజీవులమయ్యే ఉంటాం, కానీ మన ఆశలు, మన కోరికలు
లోక సంబంధమైనటువంటి ఆచారాలు ఇవన్నీ కూడా సజీవ యాగంగా వాటిని దేవునికి అర్పించి లోక మర్యాదలు అనుసరించకూడదు. అలా అనుసరించకుండా మీరు ఎప్పుడైతే జీవిస్తారో అప్పుడు మీ బ్రతుకులో కలిగేది ఏమిటంటే దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకుంటారు. ఆ తర్వాత మీ మనస్సు మార్చబడి నూతన మగుట వలన రూపాంతరము చెందుతారు. చాలా చక్కటి విషయాన్ని దైవజనుడైన పౌలు మనకిక్కడ ప్రకటిస్తున్నాడండి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యంలో మనుషులందరూ రక్షించబడాలనేది దేవుని యొక్క చిత్తమట. అంటే రక్షించబడటం అంటే ఏంటండి? ఏదో ప్రభువుని నమ్మేసుకోవటమైనా? దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. అది రక్షణ పొందే అనుభవం కాదండి. రక్షణలో ఉన్న ప్రతి మెట్టుని మనం ఎక్కి ఆ రక్షణలో ఉన్న పరిపూర్ణతని అనుభవించాలి. దానికి మన వంతు మనం ఏమి చేస్తున్నాం? దేవుని చిత్తము మనుషులందరూ రక్షించబడాలని. దానికి మనం చేస్తున్న కార్యక్రమం ఏమిటి? దేవుని చిత్తం నిజంగా మనం ఎరిగి ఉన్నట్లయితే ఇతరుల రక్షణ కొరకు మన రక్షణ పరిపూర్ణమగినట్లు మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, ఎలా ఖర్చు పెడుతున్నాము, ఏ విధంగా నడుచుకుంటున్నాము అనే సంగతిని మనల్ని మనమే పరీక్షించుకొని దానికి జవాబు మనమే చెప్పుకోవాలి. మరొక మాటను కూడా ఆ వాక్యంలో మనం చూస్తాం. అదేమిటంటే సత్యమును గూర్చినటువంటి అవగాహన, పరిపూర్ణమైన గ్రహింపు. ఆ సత్యమును గురించిన పరిపూర్ణమైన గ్రహింపు ఎప్పుడైతే మనకు వస్తుందో మనకు దేవుని చిత్తము కూడా వెంటనే ప్రత్యక్షమవుతుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు, ఆయన శ్రమ పడినప్పుడు, కష్టపడ్డప్పుడు, నిందలు అనుభవిస్తున్నప్పుడు, పిడిగుద్దులు గుద్దుతున్నప్పుడు, రక్తము చెమటగా మార్చబడుతున్నప్పుడు ఆయన అన్న మాట ఒకటి మీకు గుర్తుందో లేదో? ఆయన ఏమన్నాడు తెలిసిన? నా తండ్రి, ఈ పాత్ర నా దగ్గర నుంచి తొలగించు, ఆయనను నీ చిత్తమే సిద్ధించును గాక. నేను మనిషిగా ఉన్నాను కనుక ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను. అయితే నేను దైవ కుమారుడు కనుక నీ చిత్తాన్ని మాత్రమే నా జీవితంలో జరిగించు. నా చిత్తం వద్దు ప్రభువా, నా కోరిక వద్దు. ఒక సత్యాన్ని గురించినటువంటి అవగాహన కలిగిన ఒక విశ్వాసి అయినా, ఒక దైవ సేవకుడైనా సత్యమును గురించిన పరిపూర్ణమైన జ్ఞానం కలిగి జీవిస్తాడని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. ఆయన పలుసార్లు ఆయన్ని అడిగిన వాళ్ళకి ఆయన ఏం చెప్పాడో తెలుసా? మీరెవరు, ఏమిటి, మీరు చేస్తున్న అద్భుతాలు మహత్కార్యాలు ఏమిటి ఇవన్నీను అని అడిగితే, నేను ఇక్కడికి లోకానికి ఎందుకు వచ్చానంటే సత్యమును గూర్చినటువంటి సాక్ష్యము చెప్పుటకు, సత్యం ఏమిటో ప్రకటించుటకు. ఒకసారి గవర్నర్ యేసు ప్రభు నిలబెట్టి అడిగాడు, ఎంతసేపు మాట్లాడినా సత్యము 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 అంటావే, అసలు ఆ సత్యం అంటే ఏమిటి బాబు, నాకేం అర్థం కావట్లేదు అని. దానికి యోహాను సువార్తలో యేసు ప్రభు జవాబు చెప్పాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. గనుక యేసయ్యే ఆ సత్యం. ఆ సత్యమును గురించిన పరిపూర్ణ అవగాహన దేవుని చిత్తం వైపు మనల్ని నడిపిస్తుంది. సిలువ లేకపోతే మన జీవితం అంతా కూడా వ్యర్థమేనండి. సిలువ లేని సువార్త వ్యర్థం. అంతా సుఖభోగాల మధ్యలో ఈ మధ్య ఒక సువార్త వచ్చింది, ప్రాస్పరిటీ. ఎంతసేపు ప్రభు నమ్మేసుకుంటే ఇళ్ళు కొనేస్తారు, పెళ్ళిళ్ళు అయిపోతాయి, పిల్లలు పాస్ అయిపోతారు, ఆస్తులు పెరిగిపోతాయి, అనారోగ్యమే ఉండదు,
అని చెప్తుంటారు. అది సిలువ లేని సువార్త. దాన్ని దైవజనుడైన పౌలు పరిభాషలో అంటాడు, వేరొక సువార్త. సిలువ మనకు శక్తి అయితే, శ్రమలు మనకు వేరుపారిని జీవితాన్ని స్థిరపరిస్తే, శ్రమలు ఆయన చిత్తమైతే, హింసలు ఆయన చిత్తమైతే, అవి లేని బ్రతుకు ఒక క్రైస్తవునికి అది క్రైస్తవ్యంలో నడిపించదండి. అది వ్యాపార శైలిలో సుఖభోగాల మధ్యలోకి తీసుకొని వెళ్ళిపోతుంది. సుఖభోగాలలో ఉన్న వ్యక్తులు బ్రతికి ఉన్న వాళ్ళు చచ్చిన వాళ్ళతో సమానమని కదా బైబిల్ చెప్తా ఉంది. కనుక ఆ దిశగా మనం దేవుని చిత్తాన్ని ఎరిగి ఇహలోకపు మాలిన్యం అంటకుండా బ్రతకాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఇంకొక మాట కూడా నాకు జ్ఞాపకం వస్తుందండి. యేసు ప్రభు గలిలయ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు కానా అనే ఓ ప్రాంతంలో జరిగిన వివాహానికి పిలువబడి శిష్యులతో అక్కడికి వెళ్ళాడండి. వివాహం చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంది. కానీ విందులో ఒక కొరత. మరియమ్మ గారు వెళ్ళి, బాబు ద్రాక్షారసం అయిపోయింది బాబు అని చెప్పింది. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసండి, అమ్మా నాతో నీకేమి పని? వేరే భాషలో నేను చదివితే, ఓ స్త్రీ నాతో నీకేం పని అని రాసింది. ఆమె వెంటనే వెళ్ళి అక్కడున్న పని వాళ్ళతో చెప్తే, వాళ్ళు ఇప్పుడు ఏం చేయమంటారు అని అడిగితే, ఆయన మీకేం చెప్తాడో అది చేయండి, మనం చెప్పిందల్లా ఆయన చేయమని కాదు, ఆయన మీకేం చెప్తే అది చేయండి. వాళ్ళు వెళ్ళారు, ఆయన్ని అడిగారు. ఆయన రాతి బాణంలో నీళ్లు పోయమన్నాడు, నిండుగా పోసారు. ఆ తర్వాత వడ్డించమన్నాడు. వడ్డిస్తే త్రాగిన ప్రతి ఒక్కరూ సంతృప్తి నొంది, ఈ ద్రాక్ష రసం ఎక్కడి నుంచి వచ్చింది? మేము చాలా వివాహాలకు వెళ్ళాం, కానీ మొదట్లో చిక్కటి ద్రాక్షారసం ఇచ్చేవాళ్ళు. మరలా మరలా అడిగితే పలుచగా ఉండి రుచి పచ్చి లేకుండా. కానీ మీరు వచ్చినప్పటి నుంచి ఇంత రుచిగా రాను రాను రుచి ఎక్కువైపోతుంది ఏమిటి అని అడిగారు. వాళ్ళు చెప్పుకున్న మాటలు ఏమిటంటే, మేము ఆయన చెప్పినది చేశాం. ఈ అద్భుతాన్ని చూసిన శిష్యులు ఆయనతోనే ఉన్నారు, ఆయనతోనే తిరుగుతున్నారు, ఆయన పెట్టి ఆహారం తింటున్నారు, ఆయన చేసే అద్భుతాలు చూస్తూనే ఉన్నారు. కానీ ఆ వాక్యాలు మీరు గమనించి చదివినట్లయితే అక్కడేమని రాసిందంటే, ఈ అద్భుత మహత్కార్యాన్ని చూసిన శిష్యులు ఆయన యందు అప్పటి నుండి విశ్వాసించిరి. ఈ అద్భుతాలు మహత్కార్యాలు చూసిన ఆయన విశ్వాసులు ఆ క్షణం నుండి ఆయన నుండి విశ్వసించిరి. అంతకుముందు విశ్వసించలేదు, కానీ ఆయనతో తిరిగారు. ఆయన చిత్తాన్ని గ్రహించలేదు, ఆయన నామాన్ని ఉచ్చరించారు, ఆయన చేస్తున్నవన్నీ చూస్తూనే ఉన్నారు. కానీ ఈ వాక్య భాగంలో అప్పటి నుండి ఆయన శిష్యులు విశ్వసించినట్లు యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వాక్యంలో ఈ విషయాన్ని చూస్తారు. మరి ఈ పూట నీ జీవితంలో దేవుని చిత్తం ఎరగాలి అని అనుకుంటే ఈ లోక సంబంధమైనటువంటి మర్యాదలు అనుసరించకూడదు. లోకులు రకరకాల వేషాలు వేస్తారండి. అయితే మనం ప్రభు సన్నిధిలో ఎలా ఉండాలి? ఒక యుక్తమైన ఆరాధన మన మాటలో కానివ్వండి, నడకలో కానివ్వండి, చూపులో కానివ్వండి, ప్రవర్తనలో కానివ్వండి, వస్త్రధారణలో కానివ్వండి, మనం ఆయన వాక్యానుసారంగా నడుస్తున్నట్లు మనం చెప్పకనే మన యొక్క ప్రవర్తన వాళ్ళని హెచ్చరించేటట్లుగా మన జీవితాన్ని మనం గమనించుకోవలసిన అక్కర ఉంది. కారణం ఏంటంటే
మనం కొందరినే చూస్తామండి, మనల్ని వేల మంది చూస్తారు. కనుక వేల కళ్ళలో మనం సాక్ష్యాన్ని నింపుతున్నామా, లేక మన ప్రవర్తన వలన పనికిమాలిన సంకేతాలని మనం వాళ్ళ మనసుల్లోకి విడుదల చేస్తున్నామా అనేది మనం క్షుణ్ణంగా గమనించాల్సిన విషయం. నా ప్రియమైన సహోదరులారా, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఏమని చేస్తానంటే, మీరు పొలం మీద పొలం కొనాలని కానీ, ఇళ్ల మీద ఇళ్ళు కట్టాలని కానీ, లక్షల లక్షల కట్నాలు మీకు రావాలని కానీ, మీరు సమృద్ధిగా సంపాదించి కన్ను మీద ఎరగకుండా బ్రతకాలని కానీ నేను ప్రార్థన చేయను. నేను ఒకవేళ మీ కొరకు ప్రార్థన చేస్తే, దేవుని చిత్తము పరిపూర్ణముగా నీ బిడ్డలు గ్రహించి మీలో వేరుపారి స్థిరపరచబడినట్లు ప్రభువా ఈ బిడ్డలకి సహాయం చేయమని మాత్రమే ప్రార్థన చేస్తాను. దయచేసి అందరూ మీ కళ్ళు మూయండి. నేను మీ కొరకు ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ బిడ్డలు ఎంతో ఉత్సాహంతో సంతోషంతో నీ వాక్యం వినుటకు తగిన సమయంలో వచ్చి కూర్చున్నారయ్యా. వింటున్నారు. విన్న వాక్యం మీరే నీరు కట్టి ఫలించినట్లు నీ బిడ్డల జీవితాన్ని బలపరచమని వేడుకొంచున్నాం. నీ చిత్తమేదో తెలుసుకొని లోక మర్యాదలలో నుంచి విడుదల పొంది నీ కొరకు సజీవ సాక్షులై స్థిరపరచబడినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాను. పిల్లలు నూతనముగా వాళ్ళ కాలేజీల్లో, హై స్కూల్లో చేర్చబట్టుకు ప్రయత్నాలు చేస్తూ ఉండగా ఆ బిడ్డల ప్రయత్నాలని ఆశీర్వదించి బలపరిచి మీ చిత్తమైన చోట వాళ్ళు చదువుకునేటట్లు, మీ చిత్తమైన సబ్జెక్ట్ తీసుకొని తోకగా తలగా మా బిడ్డలు ఉండేటట్లుగా మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాం. బిడ్డల ఎడ్యుకేషన్ విషయంలో ఆర్థిక వసతులు కూడా మీరు కలుగు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ సమయంలో అనారోగ్యంతో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. ఆత్మీయతలో వెనుకబడి నీ చిత్తమేదో తెలియని భ్రమలో ఉంటుండగా నీ చిత్తమును ఎలా తెలుసుకునే వల్ల ఆ పరిపూర్ణమైన చిత్తం ఏమిటో, సత్యమును గురించినటువంటి గ్రహింపు ఏమిటో మీరు తేటగా బయలుపరిచి వివేచన శక్తిని ప్రసాదించమని, ఘనత, మహిమ, ప్రభావము మీరు పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.